హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలుగు స్టోరీస్. మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, కానీ అదేవిధంగా వీడియో చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు తక్కువగా ఉన్నారు. ఇక స్టోరీలోకి వెళ్దాం. డెవిల్ బాస్ పార్ట్ 14. లక్ష్మణ్ వెన్నెల చేతులను పట్టుకున్న తరువాత తీరును చూసి విక్రాంత్ కళ్ళు తన కళ్ళతో వారి 2 చేతులను బూడిద చేయాలనుకున్నాయి. నేను ఎవరిని వివాహం చేసుకోలేను, నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పింది. భారతి ముందుకు వచ్చి, ఏంటి నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఎలా ఉండగలవు? జీవితాంతం కన్యగానే ఉంటావా అంది. సో వాట్, నేను ఉండలేనా అని వెన్నెల నవ్వింది. లేదు, అస్సలు కాదు. లక్ష్మణ్ మంచి అబ్బాయి. నేను మరియు మీ నాన్న ఇద్దరము కూడా అతనిలాగే నువ్వు కూడా స్నేహితుడు అని పిలుస్తారు. ఎందుకంటే నా ముందు మీరు అలాగే ఉంటారు అని అనుకున్నాము. మరియు మనకి తెలిసిన వారందరిలో లక్ష్మణ్ నీకు ఉత్తముడు అని భారతి అన్నారు. లక్ష్మణ్ మంచివాడని నాకు తెలుసు, కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. లక్ష్మణ్ వెన్నెలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వెన్నెల ఏమీ మాట్లాడటం లేదు. ఈ సమయంలో వెన్నెల కళ్ళలో అశాంతి కనిపించింది. లక్ష్మణ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. భారతి వెన్నెలని తిడుతూనే ఉంది. అతను త్వరగా భారతిని కౌగిలించుకొని, అమ్మ శాంతించు, నా కాబోయే భార్యను అంతగా తిట్టకు, నేను కూడా కోపంగా ఉన్నాను అని చాలా అమాయకత్వంతో నవ్వుతూ అన్నాడు. వెన్నెల కూడా లక్ష్మణ్ని ప్రేమించడం ప్రారంభించింది. సరే, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, కాబట్టి మీరు వారి కోసం ఏం ఆహారం సిద్ధం చేసి ఉన్నారో నా కోసం కూడా బయటకు తీసుకొని రండి అని చెప్పి లక్ష్మణ్ భారతిని భుజం పట్టుకొని వంటగది వైపు తీసుకెళ్తున్నాడు. భారతిని వంటగదికి పంపి అతను వెన్నెల వైపు తిరిగి, నువ్వు ఆందోళన చెందుతున్నావా అని అడిగాడు. తను చేయి లోపలికి పెట్టాడు. లక్ష్మణ్ తన పాకెట్ జోబులోకి తన 2 చేతులను పెట్టుకున్నాడు. ఆ సమయంలో కళ్ళు నేలపైనే నిలిపిన వెన్నెల తన కనురెప్పలను పైకెత్తి లక్ష్మణ్ వైపు చూస్తుంది. విక్రాంత్ సంఘటన ఈరోజు తనకి జరగపోతే లక్ష్మణ్కి అవును అని చెప్పడానికి ఒక్క క్షణం కూడా పట్టేది కాదు. 6 అడుగుల పొడవు, చామన ఛాయి రంగు గల ఆ అబ్బాయి ఆ వెన్నెలని ప్రేమించడమే కాకుండా తన ప్రేమతో పాటు ఆ వెన్నెలని తన తల్లిదండ్రులను కూడా గౌరవిస్తాడు. ఆమెకు లక్ష్మణ్ 1-2 సంవత్సరాలు కాదు, చిన్నప్పటి నుంచి తెలుసు. మరియు అతనికి ఒక్క చెడు జ్ఞాపకం కూడా లేదు, లేదా లక్ష్మణ్ గురించి ఒక్క పూర్తి పదం కూడా లేదు. అన్ని విధాల అతను ఆ వెన్నెలకి కలల బాలుడిగా మారడానికి అర్హుడు. కానీ నేడు వెన్నెల తాను ఎవరి కలల అమ్మాయిగా మారడానికి అర్హురాలు అని భావించడం లేదు. లక్ష్మణ్ తన కళ్ళతో జరుగుతున్న సందిగ్ధాన్ని అర్థం చేసుకుంటున్నాడు. వెన్నెల ఈరోజు బహిరంగంగా మాట్లాడనుకుంది, కానీ విక్రాంత్ ఆమె ముందు ఉన్నాడు. ఆమె అతని ముందు అతని గురించి చెడుగా ఎలా మాట్లాడగలదు? మరియు అప్పుడు విక్రాంత్ శక్తి ముందు లక్ష్మణ్ ఎక్కడా కనిపించలేదు. అలాంటిదేమీ లేదు లక్ష్మణ్ అని వెన్నెల తన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి అంది. నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని లక్ష్మణ్ ఆమెను అడ్డుకుంటూ అన్నాడు. లక్ష్మణ్ అలాంటిదేమీ లేదు ఇలా అంటూ వెన్నెల అతని భుజంపై చేయి వేసి టేబుల్ వైపు నడిచింది. చాలా రోజుల తర్వాత ఈరోజు మీతో కలిసి భోజనం చేసే అవకాశం వచ్చింది. ఆమె లక్ష్మణ్ని కుర్చీలో కూర్చోబెట్టి అతని భుజం తట్టి వంటగది వైపు వెళ్ళింది. లక్ష్మణ్ కళ్ళు వెన్నెలతో పాటే వంటగదిలోకి వెళ్ళి ఆగిపోయాయి. అయితే విక్రాంత్ కళ్ళు ఈ సమయంలో లక్ష్మణ్ వైపునే కాకుండా
తన కళ్ళతో అతన్ని నాశనం చేయబోతున్నట్లు అనిపించింది. ఇంతకుముందు చిన్నతనంలో నుంచి వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు కాలేజీలో కూడా ఇద్దరూ ఒకే కాలేజీలో చదువులో కంప్లీట్ చేశారు. చదువుకునే సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధంతో కూడిన ప్రేమ మొదలయ్యింది. వెన్నెల తన తల్లిదండ్రుల పరిస్థితి చూసి లక్ష్మణ్ ఇష్టం అని చెప్పలేదు. కానీ ఆమె మనసులో మాత్రం అతనిపై ప్రేమ ఉంది. లక్ష్మణ్ తల్లిదండ్రులు డబ్బు ఉన్నవాళ్ళు కావడం, వెన్నెల తల్లిదండ్రులు డబ్బు లేని వాళ్ళు కావున వెన్నెల ప్రేమిస్తుంది అని చెప్పడం లక్ష్మణ్ తల్లిదండ్రులు అంగీకరించే వాళ్ళు కారు అని వెన్నెల అనుకుంది. మరోపక్క లక్ష్మణ్ మాత్రం వెన్నెల అని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా తన మనసులో ఉన్న మాటనే వాళ్ళ తల్లిదండ్రులకు మరియు వెన్నెలకు చెప్పాడు. తల్లిదండ్రులు మాత్రం మేము మీ ప్రేమకు అడ్డురాము, కానీ వెన్నెలకి ఇష్టం అయితే మాకు కూడా ఇష్టం అని సమాధానం ఇచ్చారు. చదువుకునే కాలేజీలో వాళ్ళు ఇద్దరిని చూసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు అని అనుకునేవాళ్ళు. అదేవిధంగా వెన్నెల ఫ్రెండ్స్ ఆమెను ఆట పట్టిస్తూ మీ కలల రాకుమారుడు లక్ష్మణ్ వచ్చాడుగా అని కొన్నిసార్లు వెన్నెలని ఆట పట్టించేవాళ్ళు. వెన్నెల మాత్రం వాళ్ళని కోపగించుకోకుండా నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతుంది. తను అలా ప్రవర్తించటం వలన లక్ష్మణ్కి కూడా వెన్నెల మనసులో నేను అంటే ఇష్టం అని అర్థం అయ్యింది. కానీ తన మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగంలో సెట్ అయ్యాక నాకు తన సమాధానం చెప్తుంది అని అనుకున్నాడు లక్ష్మణ్. రాజేష్ ఒక ప్రేక్షకుడిలా అక్కడ నిలబడి కొన్నిసార్లు లక్ష్మణ్ని, కొన్నిసార్లు వెన్నెలని, కొన్నిసార్లు విక్రాంత్ ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. డబ్బు మరియు అధికారం ఒక వ్యక్తి యొక్క బలం మరియు ఇది విక్రాంత్ విషయంలో నిజమవుతోంది. విక్రాంతుని భయంతో ఆ నిస్సహాయంతో వెన్నెల తన ముందుకు వచ్చిన లక్ష్మణ్కి కూడా అవును అని చెప్పలేదు. భారతి ఆహారం తీసి వడ్డిస్తుంది. వెన్నెల తన తండ్రిని వీల్ చైర్పై కూర్చోబెట్టి టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తుంది. అక్కడ కూర్చుని తన తండ్రికి సూప్ తినిపిస్తుంది మరియు తన ఆహారం కూడా తింటుంది. అతని తండ్రి ఒకప్పుడు పనిచేసేవాడు కాబట్టి అతనికి మీరు పిఏగా పనిచేయడం ప్రారంభించిన తర్వాత మీరు బాస్ సూచనలను పాటించాలని అతనికి తెలుసు. అందుకే అతను వెన్నెలని నిస్సహాయతను అర్థం చేసుకోగలిగాడు. వాస్తవం ఏంటో అతనికి తెలియదు, కానీ అతని కుమార్తె ఒక పిఏ మరియు ఆమె బాధ్యతలను అతను బాగా అర్థం చేసుకున్నాడు. దానికి తోడు తన ఆపరేషన్కి కావలసిన డబ్బు మొత్తాన్ని కూడా ఆమె ఆ కంపెనీ నుంచి లోనుగా తీసుకుంది. కనుక ఇప్పుడు ఆమె ఉద్యోగానికి వెళ్ళక తప్పదు మరియు ఎదిరించి సమాధానం కూడా చెప్పలేదు అని వెన్నెల తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. చివరికి తన మొండితనం మరియు మక్కువతో విక్రాంత్ వెన్నెలని ముంబైకి తీసుకురావడంలో విజయం సాధించాడు. ఆమె విజయవాడ వదిలి వెళ్ళిన వెంటనే వెన్నెల కళ్ళు చెమ్మగిల్లడమే కాకుండా తన తల్లిదండ్రులతో కలిసి జీవించలేకపోవడం పట్ల ఆమె చాలా బాధపడింది. వాళ్ళు ముంబైలో దిగగానే వెన్నెల తన ఇంటికి ట్యాక్సీలో వెళ్ళడానికి బయలుదేరుతుంది. అప్పుడే విక్రాంత్ ఆమె చేయి పట్టుకొని తన కారులో కూర్చోబెట్టి నువ్వు నాతోనే ఉంటావు రాజేష్, నువ్వు క్యాబ్ తీసుకో అని అంటాడు. సార్ ఏం చేస్తున్నారు అని రాజేష్ ముందుకు వెళ్ళి విక్రాంత్ చేతులను నుండి వెన్నెల చేతిని విడిపించడానికి ప్రయత్నిస్తాడు. విక్రాంత్ ఒక చేత్తో వెన్నెల చేతిని గట్టిగా పట్టుకొని మరో చేత్తో రాజేష్ మెడను పట్టుకొని నా చేతిని
తాకేటప్పుడు నీ స్థితి స్థానం గుర్తుంచుకో. నువ్వు ఎవరి కోసం అలా చేస్తున్నావో ఆ అమ్మాయిని గుర్తుంచుకో. నీ చేయి కూడా ఆమెను తాకకూడదు. నీ ఉద్యోగం పోయిన తర్వాత ఈ నగరంలో లేదా ఈ దేశంలో ఎక్కడా నీకు ఉద్యోగం రాకపోవచ్చు అన్నాడు. వెన్నెల తన మరో చేత్తో విక్రాంత్ చేతిని పట్టుకొని రాజేష్ మెడను గట్టిగా పట్టుకొని ఒత్తటానికి ప్రయత్నిస్తున్న చేతిని పట్టుకొని, అతన్ని వదిలేయండి సార్, దయచేసి సార్ వదిలేయండి, అతను చనిపోతాడు, దయచేసి సార్ అని వెన్నెల బ్రతిమలాడుతుంది. విక్రాంత్ క్షణిక వేషంలో రాజేష్ను వదిలి వెళ్ళిపోతాడు. రాజేష్ నేలపై మోకాళ్ళపై కూర్చొని దగ్గు ప్రారంభించాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరియు వాటి నుండి నీరు కారుతోంది. విక్రాంత్ వెన్నెల చేతిని విడిపించి వెళ్ళు కారులో కూర్చో అన్నాడు. వెన్నెల త్వరగా డ్రైవింగ్ సీట్ తెరిచి డాష్ బోర్డ్ మీద వాటర్ బాటిల్ ఉంది. ఆమె దానిని తెచ్చి రాజేష్కి ఇచ్చి నీళ్లు తాగు అని చెప్పింది. రాజేష్ వాటర్ బాటిల్ తీసుకొని త్వరగా నీళ్లు తాగడం మొదలుపెట్టాడు. వెన్నెల ఒక చేత్తో రాజేష్ జుట్టును నిమురుతూ మరో చేత్తో అతని ఛాతీని రుద్దుతుంది. ఆ సమయంలో రాజేష్ చాలా భయపడ్డాడు. అతని శ్వాస పూర్తిగా ఆగిపోయింది. విక్రాంత్ అతని గొంతును గట్టిగా పట్టుకోవడం వలన రాజేష్ చనిపోయా అని అనుకున్నాడు. కానీ రాజేష్ కోలుకున్నప్పుడు వెన్నెల ఉపశమనం పొందింది. నువ్వు బాగున్నావా రాజేష్? రాజేష్ తల అడ్డంగా ఊపి నేను బాగున్నాను అన్నాడు. వెన్నెల లేచి నిలబడగానే విక్రాంత్ తనని కబలించే కళ్ళతో చూస్తున్నాడు. అతను ఆమె జుట్టును చేయి చాపి లాగుతూ, అతన్ని తాకడానికి నీకు ఎంత ధైర్యం? అతని జుట్టును, అతని ఛాతీని తాకడానికి నీకు ఎంత ధైర్యం అన్నాడు. సార్, నన్ను వదిలేయండి, మీరు ఏం చేస్తున్నారు? అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అని వెన్నెల తన జుట్టును విడిపిస్తూ అంది. మరి నువ్వు ఏం చేస్తున్నావు? అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వవా అంటూ కోపంగా అరిచాడు విక్రాంత్. ఒకేసారి కారు తలుపు తెరచి వెన్నెలని లోపలికి తోస్తాడు. వెన్నెల వెనక సీటుపై పడిపోతుంది. విక్రాంత్ ఆమె కాలు పట్టుకొని లోపలికి తోసి చప్పుడు చేస్తూ తలుపు మూసేశాడు. డ్రైవర్ అప్పటికే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. విక్రాంత్ వెనుక ఉన్న తన సీటులో కూర్చొని తలుపు మూసుకున్నాడు. రాజేష్ని అక్కడే వదిలేసి కారుతో ముందుకు వెళ్తాడు. విక్రాంత్ వెన్నెలని తీసుకెళ్లడం రాజేష్ నిస్సహాయంగా చూశాడు. అతను వెన్నెలని తన సోదరిగా భావించి తనని రక్షించాలనుకున్నాడు. కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. వెన్నెల విక్రాంత్ చేతిలో ఉంది. అతనితో పోరాడటం అసాధ్యమైన పని అని అనుకున్నాడు. ఇక్కడ వెన్నెల కారు మూలలో నిశ్శబ్దంగా గుమిగూడి కూర్చుని ఉంది. ఆమె బలహీనంగా ఉందని లేదా విక్రాంత్ తగిన సమాధానం ఇవ్వలేనని కాదు, కానీ ఆమె తల్లిదండ్రుల గురించి భయపడింది. ఎందుకంటే వెన్నెల డబ్బు ఎలా సంపాదించిందో ఆమె తల్లిదండ్రులకు తెలిస్తే వారిద్దరూ సిగ్గుతో చనిపోతారు. కనుక ఆమె కనీసం అతనిని ఎదుర్కొనే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఆమె తన తండ్రిని కోల్పోలేకపోయింది మరియు అందుకే విక్రాంత్ నుండి ఈ క్రూరత్వాన్ని ఆమె సహిస్తోంది. అబద్ధం చెప్పడం, ప్రజలకు భయపడటం ఇవన్నీ ఆమెకు ఎప్పుడూ నేర్పించలేదు. కానీ బలవంతం మీద తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆమెను బాధపెట్టింది. నేను ఆమెను సిగ్గులో ముంచేస్తున్నాను మరియు అందుకే ఆమె నిస్సహాయతతో మౌనంగా ఉండేది. విక్రాంత్ వెన్నెలని తన తీసుకొని వచ్చాడు. అక్కడ అతను ఒంటరిగా నివసించేవాడు.
అతను ఆ వెన్నెలాని చేయి పట్టుకొని కారులోంచి బయటకు లాగి లోపలికి తీసుకెళ్తాడు. అపార్ట్మెంట్లో సేవకులు ఎవరూ లేరు. అతను కొంతమందిని భద్రత కోసం ఉంచుకున్నాడు. విక్రాంత్ పూర్తిగా ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేవాడు. గది తలుపు తెరచి అతను వెన్నెలాని మంచం మీదకు విసిరి తన వైపు చూస్తూ, ఇది నీకు సరైన స్థలం. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే ఉండు, మరియు ఇది నీ భవిష్యత్తు కూడా అని గుర్తుంచుకోండి. ఇక్కడి నుండి నువ్వు బయటకి తప్పించుకెళ్ళాలని కూడా అనుకోకు అని అన్నాడు. వెన్నెల మంచం మీద నుండి లేచి విక్రాంత్ వైపు వచ్చే సమయానికి విక్రాంత్ తలుపు మూశాడు. వెన్నెల వెళ్ళి తలుపును కొడుతుంది. కానీ తలుపును బిగ్గరగా తట్టి దానిని తెరవమని అభ్యర్థిస్తుంది. సార్, దయచేసి తలుపు తెరవండి సార్. దయచేసి నేను మూసి ఉన్న ఇంట్లో ఉండలేను. మీకు కూడా ఇది తెలుసు సార్. నాకు ఊపిరాడనట్లు అనిపిస్తుంది. అతను ఆమె అరుపులకు లేదా అభ్యర్థనలకు ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఆమె తన గొంతు విక్రాంత్కు చేరేలా చేయడానికి తన సాయశక్తుల ప్రయత్నించింది. కానీ ఆమె గొంతు విక్రాంత్కు చేయలేకపోయింది. లేదా విక్రాంత్ అన్నీ వింటున్నాడు కానీ చెవులు ఉన్నప్పటికీ అతను చెవిటివాడిలా అయ్యాడు. అతను మరో గదికి వెళ్ళి సిగరెట్ తీసి దాన్ని కాల్చి కళ్ళు మూసుకున్నాడు. అతను కళ్ళు మూసుకోగానే వెన్నెల కౌగిలించుకున్న లక్ష్మణ్ని చూస్తాడు. వెన్నెల ఎవరితో నవ్వుతూ మాట్లాడుతుందో అతను కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకుని పొగను ఊదాడు. ఆ పొగలో మోకాళ్ళపై దగ్గుతున్న రాజేష్ను చూశాడు. అతనికి నీళ్లు ఇస్తూనే ఆ వెన్నెల అతని జుట్టును నిమురుతూ అతని ఛాతీని నిమురుతూ ఉంది. నువ్వు అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతావు, అందరి పట్ల ప్రేమను చూపిస్తావు, కానీ నీకు నా మీద ప్రేమ లేదు. గదిలో బంధించిన వెన్నెలాని ఏం చేస్తాడు విక్రాంత్? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం వలన మాయ ఏం చేస్తుంది? వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కంపల్సరీగా నాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. కనుక వీడియో చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.